ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఏదైనా గతంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులకు ఈ వారము ఫుల్ స్టాప్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆరోగ్యపరముగా సమయానికి భోజనం చేయటము, సమయానికి తినటం, నిద్రపోవటము అలాంటివి చూసుకోండి, తప్పకుండా మేలు జరుగుతుంది. చిన్న పని గురించి డాక్టర్ను సంప్రదించాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చును. అంతేగాని ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. అంటే ఏదో బాగుంది, చిన్న తేడా అనేటువంటిది మీ మానసికమైనటువంటి ఊరట కలిగిస్తుంది. బంధువుల నుండి కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. అది ఏ రకమైనటువంటి ఒత్తిడి అని చెప్పడం కష్టము, కానీ ఏదో చిన్న ఒత్తిడి ఉంటుంది. రుణాలు ఇచ్చినటువంటి వాళ్ళు 1-2 సార్లు అడగటము, తద్వారా మీరు మానసికంగా ఈ రుణం నేను తీర్చుకోవాల్సిందే అనేటువంటి దానికి సిద్ధపడి ఒక డేటు టైము అని చెప్పి వాళ్లకు రుణం తీర్చేస్తారు. అంతేకాకుండా గతములో మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేస్తుంటారో లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలిగించి ఉంటారో వాళ్ళు మళ్ళీ మీ వైపు వచ్చి మీదే కరెక్టు, మీరు చెప్పిందే వినటము మేలు అనేటువంటి భావనతో మీ దగ్గరికే చేరటం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల వైపు కొంచెం ఎక్కువగా మొగ్గు చూపటం అనేది జరుగుతుంది. ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది తప్పకుండా ఈ వారం మీకు నెరవేరి తీరుతుంది. ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, ఎక్కువగా అమ్మవారిని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి. అది ఏ రకముగా ఆరాధించినా సరే తప్పకుండా మీకు విజయం అనేటువంటిది ఈ వారం అంతా కూడా లభించి తీరుతుందిగాక. జయోస్తు.